కీర్తనల గ్రంథంలో నుండి 84 కీర్తన 6వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. వారు బాకాలోయలో పడి వెలుచు దానిని జలమయంగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. బాకాలోయలో పడి వెళ్తున్నప్పుడు అదొక లోయ. లోయలో నుండి వెళ్తున్నప్పుడు ఇబ్బందులు, సమస్యలు, శోధనలు రావచ్చు. లోయ అనేది ప్రమాదకరమైనది. లోయలో పడిపోవడం అనేది దుఃఖకరమైనది. నా జీవితం లోయలో పడిపోయినట్టు అయిపోయిందండి. అప్పుల విషయాల్లో అంటారు కొంతమంది, ఆర్థిక విషయాల్లో, ఫైనాన్షియల్గా ఐ మీన్ ఏ వ్యాలీ, ఐ డోంట్ నో హౌ టు క్లైమ్ అప్ ద మౌంటైన్, ఐఎమ్ కొలాప్స్ అంటారు కొంతమంది. నేను పడిపోయాను, ఇప్పుడు వేదంతో ఉన్నాను, దుఃఖంలో ఉన్నానని. కొందరు పరిస్థితులు లోయలో పడిపోయినట్టుగా మారిపోయాయి. ఒకవేళ నీ జీవితం, వాక్యం అంటే మీ జీవితం ఒక లోయలో ఉన్నట్టుగా ఉంటే ఈ వాక్యం మీకోసమే, ఈ వాగ్దానం మీ కొరకే. ఒక లోయలో నుండి పైకి రావాలని ఎవరైనా ఆశపడతారు. సమభూమి గల స్థలంలో నన్ను నడిపించమని భక్తుడు అంటాడు. అయ్యా, నీ ఆత్మను నా మీద ఉంచి సమభూమి గల స్థలంలో నడిపించు, కానీ లోయలో పడేయొద్దు. లోయలో పడే పరిస్థితి నాకు రావద్దు దేవా. ఆ లోయలో నుండి నేను పైకి ఎక్కాలంటే చాలా కష్టం, జారిపడే అవకాశం ఉంది. అటువంటి బాకా లోయలో పడి తన ప్రజలు వెళుతున్నప్పుడు, దుఃఖకరమైన పరిస్థితుల ద్వారా దేవుని బిడ్డలు వెళుతున్నప్పుడు, వేదనకరమైన వ్యాలీలో వెళుతున్నప్పుడు దేవుడు అంటాట, నువ్వు ప్రార్థించి నా మీద ఆధారపడితే ఇదిగో ఆ స్థితి నుండి నేను విడిపిస్తాను అంటాడు. అది వేదనతోనూ దుఃఖానికి కారణంగా ఉంది. ఈరోజు ఎవరైనా దుఃఖంలో ఉన్నావా? నువ్వు ఒక బాకాలోయలో ఉన్నట్టుగా నువ్వు అనిపిస్తే ఈ వాగ్దానం నీకోసమే ప్రార్థన చేసుకో. ఈ వాగ్దానం విని. వేదనకర పరిస్థితుల్లో ఉన్నావా? నీ స్థితిగతులు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయా? నీ పరిస్థితుల్లో నువ్వు పైకి రాలేకపోతున్న బాధ నిన్ను వెంటాడుతుందా? నువ్వు ఆశించింది పొందలేకపోయావని, నువ్వు అనుకున్నది సాధించలేకపోయావని, ఒక విధమైన బాధ నీలో ఉన్నట్లయితే, ఒక బాకాలోయలో వెళ్తున్నట్టుగా ఉంది నీ బ్రతుకు. నీకు తప్పనిసరిగా విడుదల కావాలి. ఆ బాకాలోయలో వెళ్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఆయన మీద విశ్వాసం ఉంచి, ఆయన మీద నమ్మిక ఉంచి, ఆయన మీద ఆధారపడి ప్రార్థన చేస్తే ఆ బాకాలోయలో కూడా అది దాన్ని దేవుడు దీవెనకరంగా మార్చేస్తాడ. అంటే నీవు ఉన్న లోయ స్థితినే మార్చేయబోతున్నాడు దేవుడు. నీకున్న పరిస్థితుల్లో దేవుడు నీకు జయం ఇవ్వబోతున్నాడు. నీ స్థితిగతులను జయిస్తావు. ప్రభు అన్నాడు కదా, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయన ధైర్యంగా ఉండండి. నేను ఈ లోకాన్ని జయించాను నా బిడ్డలారా. నేను ఈ లోకాన్ని జయించాను కాబట్టి నన్ను నమ్ముకున్న నీకు జయమిస్తాను. ప్రభు వైపు చూడు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచు నీ ముందుంచబడిన పందెంలో ఓపికగా పరిగెత్తు. అది లోయ అయినా, అది ఎత్తైనా, అది ఏ ప్రాంతమైనా, ఆ పరిస్థితులు బాగాలేకపోయినా, గచ్చ పొదల మధ్యలో నువ్వు నడుస్తున్నా, ముళ్ళ పొదల మధ్యలో ఉన్నట్టుగా నీ జీవితం అనిపిస్తున్నా, అన్ని రాయి రప్ప అడ్డు ఆటంకాలు నీకు అనిపిస్తున్నా, ముందుకు సాగిపో. ఎందుకంటే నీ ప్రభు నీ ముందు నిలబడి నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. Do you believe that? Lift up your hand to God. Put up your hand, right hand straight. చేతుల పైకెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థన. Put one hand on your head, on your chest, and pray to God. Father God, I pray for everyone. పరమ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. You are the Lord who wipes away our tears. మా ప్రభువా, మా కన్నీటిని తుడిచే దేవుడవు నీవు. Yes Lord, we believe your promise. మా ప్రభువా, ఇదిగో నీ వాగ్దానములందు మేము విశ్వాసం ఉంచుతున్నాం. He who called us is a faithful God. మమ్మల్ని పిలిచిన దేవుడవైన నీవు నమ్మదగిన వాడవు. You will not leave us or dismiss. నీ మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. You will never forsake us, Lord. నీ మమ్మల్ని ఎన్నడూ ఎడబాసే దేవుడు కాదు. You said, be bold, be courageous. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని వాగ్దానం చేశారు. When we are going through valley of death, మా తండ్రి, ఇదిగో మరణకరమైన లోయ గుండా వెళ్ళినప్పటికీ help us to be bold enough. మా ప్రభు ధైర్యం కలిగి ఉండడానికి సహాయం చేయండి. When we go through a valley of Baca, మా తండ్రి బాకా లోయలో పడి వెళ్తున్నప్పుడు to turn the valley as a blessing, oh God. మా తండ్రి, ఆ లోయను ఆశీర్వాదకరంగా మార్చండి. You are the Lord who transforms our lives. మా జీవితాలను రూపాంతరం చెందించే దేవుడవు నీవు. You transformed water into wine. మా ప్రభు, ఇదిగో నీటిని ద్రాక్షరసముగా మార్చిన You వాడు. transformed sinner into saint. మా తండ్రి, పాపిని పరిశుద్ధుడిగా మార్చిన వాడు. You transformed sick person into healthy person. మా తండ్రి, రోగులను స్వస్థత కలిగిన వారిగా మీరు మార్చేందుకు You వందనాలు. are a life changer. నీవు జీవితమును మార్చే You దేవుడు. are a life changing. నీవు జీవితమును Your మార్చువాడు. word changes our life, oh నీ God. వాక్యం మా జీవితమును మార్చివేస్తున్నది. Thank you for your grace and mercy. నీ కృప మా ఎడల ఉంచేందుకు వందనాలు. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి,
అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.